సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల తాండా రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. గత 80 సంవత్సరాలుగా సాగు చేస్తూ తమ ఆధీనంలో ఉన్న గిరిజనుల భూములను భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తాము సాగు చేస్తున్న భూమిని భూస్వాములైన విక్రమ్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడైన కళ్యాణ్ రెడ్డి పేరు మీద 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తున్నారు. పట్టా పాస్బుక్లు కూడా అందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. కబ్జాలో ఉన్న ప్రతి రైతుకు 2 ఎకరాల భూమిని ఇవ్వాలని 1994 కోర్టు ఆదేశాల మేరకు మా భూములు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వెలిమల తాండా రైతులు. నష్టం గురించి మరి ఇక్కడ ఎంఆర్ఓ గారి ఆఫీస్కు రావడం జరిగింది. వెలిమల గిరిజన రైతులు ఒక 80 సంవత్సరాల పూర్వం నుంచి వెలిమల కొండకల్ మధ్య శివారులో ఒక 80 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. అటు భూమి విద్య లేనందున, మరి దాని మీద పరిజ్ఞానం లేనందున వాళ్ళు కాసు చేసుకుంటూ దాని మీద బతుకుతూ వస్తున్నారు. కానీ దాని రికార్డులు అనేది వాళ్ళకి తెలియవు. కానీ 1990 నుంచి దానిపై ఎన్నో ఆర్జీలు పెట్టుకున్నారు. మాకు పట్టా చేయండి, మేము ఈ భూమిలో ఉన్నాము, మాకు పట్టా సర్టిఫికెట్ లేవని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు తీసుకున్నందున 1994 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది 40 మంది రైతులు. ఆ రైతులకి హైకోర్టు మరి మనిషికి 2 ఎకరాల చొప్పున ఇవ్వమని చెప్పేసి డైరెక్షన్స్ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కానీ, ఇక్కడ ఎంఆర్ఓకి కానీ, జిల్లా కలెక్టర్కి కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా. కానీ వాళ్ళు ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు